అద్భుతంగా పాడుతుంది అందులో. ఏం లేదు, మరింత మధురంగా ఉంది. చాలా రోజుల తర్వాత వినేసరికి రుచి ఇంకా అద్భుతంగా ఉన్నది. థ్యాంక్ యూ వైష్ణవి, థ్యాంక్ యూ రాఘవ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో మనము భగవద్గీత యథాతథము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ శ్రీమతి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి భాష్యాన్ని ఆధారంగా చేసుకొని చెప్పుకుంటున్నాం. యాజ్ యూజువల్గా మిమ్మల్ని అడిగేది అందరూ కూడా అడుగుతున్నాను, కానీ నెంబర్ మాత్రం పెరగట్లేదు. ఓకే, ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరూ మన కొత్త వారిని సత్సంగానికి జత చేయాలనేటువంటి సంకల్పం తీసుకోమని చేయండి అని చెప్పి అడుగుతున్నాను. ఈ అధ్యాయం అయిపోవచ్చింది, ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారనేది చిన్న క్వశ్చన్ మార్క్. ఓకే, సో హరే కృష్ణ. ఎందుకంటే మనం శిలా ప్రభుపాల వారికి ఇవ్వగలిగిన గురుదక్షిణ ఏదైనా ఉందంటే ఆయన యొక్క సందేశాన్ని ఎంత ఎక్కువ మందికి మనం పంచగలమో అది ఒకటే మనం ఆయనకి ఇవ్వగలిగినటువంటి విశేషమైనటువంటి గురుదక్షిణ అనమాట. సో 7వ అధ్యాయం భగవద్ విజ్ఞానం అనేటువంటి 7వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో 5 ముఖ్యాంశములు: శ్రీకృష్ణ జ్ఞాన మహిమ, శ్రీకృష్ణుని శక్తుల జ్ఞానము, శ్రీకృష్ణ శరణాగతి, అన్యదేవతారాధకులు లేదా నిరాకారవాదుల గురించి, తర్వాత మాయాజనిత మోహం నుంచి కృష్ణ భక్తి వరకు అనేటువంటి 5వ విభాగం ప్రస్తుతం అందులో మనం ప్రవేశిస్తాము. 5వ విభాగమైనటువంటి 26 నుంచి 30 శ్లోకముల దాకా ఆ 5 శ్లోకములు ఏవైతే ఉన్నాయో శ్రీకృష్ణ భగవానునికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు 3 కూడా తెలిసి ఉంటాయన్నమాట. జీవులందరూ కూడా మోహములోనే జన్మిస్తారు. పుట్టుకతోనే మనం మోహములో పడిపోతాం అనమాట. పాపాల నుంచి పూర్తిగా విడివడిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు దృఢ నిశ్చయంతో భక్తియుత సేవలో నెలకొంటారు. తదుపరి మోక్షం కోరుకునే భక్తుడు ఎవరైనా ఉంటే ముక్తి కొరకు శ్రీకృష్ణ పరమాత్మని సేవిస్తారు, ఆయన్ని వేడుకుంటారు అనే విషయాన్ని చెప్తూ శ్రీకృష్ణ భగవానుడు అధిభూత, అధిదైవ, అధియజ్ఞునిగా తెలుసుకోవటం అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ యొక్క 30వ శ్లోకం చెప్తూ ఈ అధ్యాయాన్ని భగవానుడు ముగిస్తాడనమాట. సో అందులో భాగంగా మనం గత వారం చెప్పుకున్నటువంటి చివరి శ్లోకము నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. మూఢులకు మరియు అజ్ఞానులకు నేను ఎన్నడూ కూడా వ్యక్తము కాను అని భగవానుడు సుస్పష్టంగా తెలియచేశారు ఆ శ్లోకంలో. వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉందును. భగవంతుని యొక్క యోగమాయ చేత కప్పబడిపోయి ఉంటారు. భగవంతుడు వారిలో ఉన్నా, వారితో ఉన్నా వారు ఎప్పుడు కూడా గుర్తించలేరు అన్నమాట. తత్కారణంగా వాళ్ళు అనుకుంటుంటారేమని, భగవానుడు అజుడు అని, నాశనము లేనివాడని ఎప్పటికీ వాళ్ళు తెలుసుకోలేరు అనే విషయాన్ని, భగవత్ విజ్ఞానం ఏదైతే ఉందో, భగవంతుని గురించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, దానిని అనుభూతి చెందే విజ్ఞానం ఏదైతే ఉందో దాని గురించి సుస్పష్టంగా భగవానుడు ఆ శ్లోకంలో మనకు తెలియచేశాడు. ఎవ్వరూ కూడా భగవంతుని గనక మూఢులు, అజ్ఞానులైనటువంటి వాళ్ళకి నేను కనపడను, తెలియను అనే విషయాన్ని స్పష్టం చేస్తారు భగవానుడు అనమాట. తర్వాత శ్లోకాలు వెళ్దాం. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. హరే కృష్ణ. మత చోత్ర శ్లోకం మీనింగ్. హరే కృష్ణ. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఓ అర్జున, దేవదేవుడైన నాకు గతములో జరిగిన సమస్తము, ప్రస్తుతము జరుగుచున్న సర్వము, భవిష్యత్తులో జరుగునున్నవని అన్నీ తెలుసు. అలాగే జీవులందరి గురించి తెలుసు, కానీ నన్ను ఎవరూ తెలుసుకొనలేరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చదవండి ప్రభు.
హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద హరే ప్రణామం. కృష్ణ. దండత్ ప్రభు. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఓ అర్జున, దేవదేవుడైన నాకు గతంలో జరిగిన సమస్తము, ప్రస్తుతం జరుగుతున్న సర్వము, భవిష్యత్తులో జరగనున్నవి అన్నీ తెలుసు. అలాగే జీవులందరి గురించి తెలుసు, కానీ నన్ను ఎవరు తెలుసుకోలేరు. హరే హరే కృష్ణ. కృష్ణ. నాగచంద్రిక మాతాజీ ప్లీజ్. దండవత్ ప్రణాం ప్రభుజీ. దండత్ మాతాజీ. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాతు వేదన కశ్చన. ఓ అర్జున, దేవదేవుడైన నాకు గతంలో జరిగిన సమస్తము, ప్రస్తుతం జరుగుతున్న సర్వము, భవిష్యత్తులో జరగనున్నవి అన్నీ తెలుసు. అలాగే జీవులందరి గురించి తెలుసు, కానీ నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి విషయం మనకి శిలాప్రభుపాదుల వారి యొక్క గొప్పతనము, ఔన్నత్యము, ఆయన భగవద్భక్తుడిగా ఆయన శ్లోకాన్ని అర్థం చేసుకునేటువంటి తీరు, ఆయన ఇచ్చినటువంటి భాష్యంలో మనకు తెలిసిపోతుంది అనమాట. సాధారణంగా ఎవరైనా సరే ఈ యొక్క శ్లోకాన్ని కనుక చదివితే, అర్జున, దేవదేవుడైనటువంటి నాకు గతంలో జరిగిన సమస్తము, ప్రస్తుతం జరుగుతున్న సర్వము, భవిష్యత్తులో జరుగుతున్నవి అన్నీ కూడా తెలుసు. నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఏమి జరుగుతుందో మొత్తము కూడా నేను తెలిసి ఉంటాను, ఎందుకంటే నేను భగవానుణ్ణి కాబట్టి. అలాగే జీవులందరి గురించి కూడా నాకు తెలుసు, కానీ నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పేటువంటి అవకాశం ఉంది. కానీ శిలాప్రభుపాదుల వారు దాని వెనకున్నటువంటి వాస్తవమైనటువంటి, సత్యమైనటువంటి భగవంతుని యొక్క తత్వమైనటువంటి సగుణ సాకారమును మన ముందు కళ్ళ ముందు చూపిస్తారనమాట. ఈ శ్లోకాన్ని ఆయన అర్థం చేసుకునే తీరు ఇది భక్తులకి అభక్తులకి ఉండేటువంటి తేడా. భక్తులైనటువంటి వాళ్ళు వాస్తవమైనటువంటి సామాన్యమైనటువంటి అర్థమే కాదు, అందులో అంతరార్థము, పరమార్థమును కూడా తెలుసుకొని భక్తులకు మిగిలిన వారికి అందజేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి అద్భుత రహస్యాన్ని శిలాప్రభుపాదుల వారి ప్రత్యేకించి ఈ భాష్యంలో మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది. అన్నిట్లో కూడా ఆయన ప్రయత్నం చేశారు, అందులో ఎటువంటి అనుమానం లేదు, కానీ ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సామాన్యమైన అర్థం కనుక తీసుకుంటే అంతవరకు తాత్పర్యం ఏదైతే ఉందో అంతవరకు అర్థమయ్యేటువంటి, కానీ శిలాప్రభుపాదుల వారు దానిలోని ఉత్తరార్థాన్ని, పరమార్థాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు, ఈ భాష్యంలో శ్రీకృష్ణ భగవానుని రూపం భౌతికం అనే విషయం ఇక్కడ ఖండించబడింది. ఇది కేవలం భగవద్భక్తులకి, విశేషమైనటువంటి భక్తులకు మాత్రమే సాధ్యమైనటువంటి విషయము. ఏదైతే ప్రభుపాదుల వారు చెప్తారో, అర్జునుడు ఏ విధంగా కృష్ణుని గురించి తెలుసుకున్నాడో, భగవంతునిగా ఎంత శరణాగతి భావంతో తెలుసుకున్నాడో, అటువంటి భగవంతుని నుంచి కానీ భగవద్భక్తుల నుంచి కానీ మాత్రమే మనం శ్రవణం చేయాలి అని అనేక సందర్భములలో శిలాప్రభుపాదుల వారు అవకాశం దొరికినప్పుడల్లా మనకు చెప్తుంటారు. భగవంతుని యొక్క సగుణ సాకార రూపాన్ని చెప్తారు. ఎందుకంటే ఇందుకోసం భగవద్భక్తులు అర్థం చేసుకునే విధానంలో సంపూర్ణమైనటువంటి స్పష్టత కనిపిస్తుంది. తేట తెల్లమవుతుంది అంటారు మనకి తెలుగులో అనమాట. అంటే స్పష్టముగా అడుగున నీటి భాగమున ఏముందో కూడా మనకి దర్శనమవుతుందన్నమాట. అంత స్పష్టముగా ఆ స్వచ్ఛమైన నీటిని మనకు అందిస్తారనమాట. సో అందుకని ఇందులో వాస్తవమైనటువంటి పరమార్థం ఏమిటి అంటే, అంతరార్థమే కాదు, పరమార్థము ఏమిటంటే శ్రీకృష్ణ భగవాను యొక్క దేహం భౌతికమైనది కాదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ సుస్పష్టంగా చెప్తున్నారు. ఏ విధంగా అంటే 3 ప్రామాణికాలు చెప్తున్నారు. భగవానుడే చెప్పాడని శిలాప్రభుపాదుల వారి అనాలిసిస్లో. ఒకటి, నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు 3 కూడా తెలుసు. అంటే నేను భూతకాలంలో ఉన్నాను, భవిష్యత్ కాలంలో ఉంటాను, వర్తమాన కాలంలో కూడా ఉన్నాను అనేటువంటి విషయం. నాకు సర్వము తెలుసు అంటే భౌతిక జగత్తులో జరిగినటువంటి ప్రతి విషయ జ్ఞానము కూడా భగవానునికి ఉన్నది. ఆయన ఉన్నాడు, కానీ ఆయనను ఎవరూ తెలుసుకోలేరు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నమాట. ఈ శ్లోకం భగవంతుని యొక్క సాకార నిరాకార ప్రశ్నకు కూడా సమాధానం ఇస్తున్నది అనే విషయాన్ని మనకు భాష్యంలో శిలాప్రభుపాదుల వారు స్పష్టం చేస్తున్నారు. దేహదారులు ఎవ్వరూ కూడా గత జన్మను గుర్తుంచుకోలేరు. అదే సందర్భంలో ఇక్కడ ఎవరు చెప్తున్నారు, భగవానువాచ, భగవానుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు.
అందుకని శ్రీకృష్ణ భగవానుని భౌతిక రూపం శరీరాలను మారుస్తుంటే త్రికాలములను ఎలా గుర్తుంటాయి. అందుకని భగవానుడు ఈ శాస్త్రం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం చెప్పిన విషయం జ్ఞాపకం ఉంచుకొని మరలా తిరిగి చెప్పారు. 7వ అధ్యాయంలో మనకి చెప్పింది కదా, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం అనేటువంటి విషయాలు చెప్పుకుంటూ కూడా. అందుకని మాయ ఏదైతే ఉన్నదో ఇది భగవానుని కప్పి ఉంటుందనే విషయం తోసివేయబడింది. అంత ముందు శ్లోకంలో చెప్పారు, మూఢులు అజ్ఞానులు మాయ వలన నా అంతఃశక్తి చేత వాళ్ళు కప్పబడి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ తెలియదు అనేటువంటిది. ఇక్కడ ఏదైతే ఉందో భగవంతుని యొక్క మాయా ప్రభావం భగవానుని మీద ఉండదు. భగవానుడు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సగుణ సాకారముగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకి స్పష్టమవుతుంది. త్రికాలములలో కూడా భగవానునికి త్రికాలముల యొక్క జ్ఞానం ఉంటుంది. ఎటువంటిదంటే ఇది శిలా ప్రభుపాదుల వారు ఉదాహరణ చెప్తారు, సూర్యుడిని మేఘం కప్పటం లాంటిది. వాస్తవానికి ఏంటంటే సూర్యుడిని మేఘం కప్పగలదా? ఎప్పటికీ కప్పలేదు. సూర్యుడికి మన కంటికి మధ్యలో మేఘం రావటం వలన ఆ యొక్క సూర్య బింబము సూర్యకాంతి తాత్కాలికంగా మన దృష్టికి తెలియదనమాట. కానీ వాస్తవానికి మేఘం ఎప్పటికీ కూడా సూర్యుని కానీ చంద్రుని కానీ నక్షత్రాలని కానీ కప్పలేదు. ఎందుకంటే వాటితో పోలిస్తే మేఘం యొక్క పరిమాణము చాలా సూక్ష్మమైనటువంటిది. అది మన కనులకి దానికి మధ్యలోనే అడ్డం వస్తుంది. అదేవిధంగా మాయ అన్నది ఏదైతే ఉన్నదో అది మనకి భగవానునికి మధ్యలో అడ్డం వస్తుంది కాబట్టి మనం భగవంతుని తెలుసుకోలేము. కానీ ఈ మాయకు అతీతంగా ఉండేటువంటి సూర్యుడికి మేఘమడ్డమా? ఎప్పటికీ కాదు. చంద్రుడికి మేఘమడ్డమా? కాదు. నక్షత్రములకు మేఘమడ్డమా? కాదు. అవి ఉన్నా కూడా విశ్వమంతా దర్శించగలిగినటువంటి స్థితిలో మేఘములు అడ్డొచ్చినప్పటికీ కూడా ప్రపంచంలో ఏదైనా మేఘము యొక్క నీడపడే ప్రాంతము తప్ప మిగిలిన ప్రాంతం అంతా కూడా భగవానుడు వెలుగును నింపుతాడు. సూర్యుడు నింపుతాడు కదా, కాంతిని ప్రసరింపజేస్తాడు. అదే సందర్భంలో ఆ మేఘపు నీడ పడిన చోట కూడా వెలుగు ఉంటుంది. ఎక్కడి నుంచి? తన చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి వెలుగు వలన. అందువల్ల భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనని మేఘము కప్పలేదు, మాయ కప్పలేదు. కానీ ఆయన సర్వదర్శి అయి ఉంటాడు, అంతటా చూడగలిగి ఉంటాడు అనే విషయాన్ని ఆ యొక్క ఉదాహరణ చెప్తూ శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. భగవానుడు సర్వజీవ హృదయాలలో పరమాత్మ రూపంలో నిలిచి ఉంటాడు కాబట్టి ఆయన సర్వజీవుల గురించి తెలిసి ఉంటుంది. ఏవైతే ప్రస్తుత కాలంలో మనం చాలామంది మొబైల్ ఫోన్లు వాడుతూ ఉంటాం. చాలామంది అనుకుంటారు నా మొబైల్ ఫోన్లో నేను చాలా రహస్యంగా చేస్తున్నాను అనేక విషయాలని. కానీ మనము చేసేవి చూసేవి అన్ని విషయములు కూడా ఆ మొబైల్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, ఆ మొబైల్లో ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో వాళ్ళు కానీ మన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకనే కనుక మీరు ప్రస్తుత కాలంలో కనుక చూస్తే మీరు యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఏదైనా ఒక అంశం మీద కనుక గూగుల్ సెర్చ్ చేశారంటే దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు అన్నీ రావటం మొదలు పెడతాయి. ఎందుకని? మన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వాళ్ళకి అందిపోయింది కాబట్టి. ఎలా అందింది? మనము వాళ్ళు ఇచ్చినటువంటి సాఫ్ట్వేరో లేదా సిమ్ కార్డో వాడుతున్నాం కాబట్టి. సో అట్లా మనలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి పరమాత్మ మనలో మనం ఏం అనుకుంటున్నాము, ఏం చేస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము అన్నీ కూడా ఆయన సాక్షిభూతముగా చూస్తూనే ఉంటాడు. అవన్నీ గుర్తుంచుకుని ఉంటుంటాడు అనమాట. సో అందుకని ఆయనకి అన్ని సర్వజీవుల గురించి తెలిసి ఉంటుంది. అల్పజ్ఞులైనటువంటి వాళ్ళు ఈ విషయం ఎప్పటికీ కూడా తెలుసుకోలేరు. అందుకనే భగవానుడు చెప్తాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. వాసుదేవుడే సర్వస్వం అనే జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత కానీ ఆ అవకాశం రాదు. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత కానీ మనకి మానవ జన్మ లభించలేదు. మానవ జన్మ లభించినా కూడా భగవత్ సంబంధమైన భగవద్గీత భాగవతము వినేటువంటి అవకాశం మనకి వచ్చింది. మొదటిది మానవ జన్మ ఎత్తాము. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మను పొందగలిగాం. వచ్చిన మానవ జన్మలో భగవద్భక్తుల సాంగత్యాన్ని పొందగలిగాం. భగవద్భక్తుల సాంగత్యంలో భగవద్గీత, శ్రీమద్ భాగవతము లాంటి భగవంతుని యొక్క జ్ఞాన విజ్ఞాన శాస్త్రములను తెలుసుకునేటువంటి అవకాశాన్ని పొందాము. అంతకు మించి విశేషముగా అయినటువంటి భగవంతునికి సంపూర్ణ శరణాగతి చేసినటువంటి భగవద్భక్తుడైనటువంటి శిలా ప్రభుపాదుల వారి భాష్యాన్ని కూడా వినగలిగేటువంటి అదృష్టాన్ని పొందాం మనం. సో ఆ అదృష్టాన్ని పొంది మనం వినగలుగుతున్నామంటే
అంటే మనం చాలా సమీపములో ఉన్నాము. ఎవరికి? ప్రభుపాద కృప వలన భగవంతుని తెలుసుకునే జ్ఞానానికి, భగవంతునికి శరణాగతి చేసే జ్ఞానానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా మనదే ఆలస్యం, మనం ఒక అడుగు వేయటమే ఆలస్యము. భగవంతుని సంపూర్ణమైనటువంటి ఆ గోవర్ధనగిరి పర్వతం కింద ఏ విధంగా అయితే ఆయన గోపాలులను, గోవులను, గోపికలను అందరినీ కాపాడాడో, ఆ భగవంతుని గోవర్ధనగిరి కిందకి ఆయన ఏదైతే ఎత్తి మన కోసం నీడ పెట్టి ఉన్నాడో దానికి కిందకి వెళ్ళటానికి ఇంతకన్నా మంచి అవకాశం ఈ భౌతిక ప్రపంచంలో మరెవ్వరికీ కలగదు. ఎందుకని సంశయం లేకుండా ఎప్పటికైనా కూడా ఎవరైనా సరే గురు ఆశ్రయం కానీ, గురు మంత్రోపదేశం కానీ తీసుకోవాలనే ఆలోచన కానీ ఉండి ఇప్పటికి కనుక ఇంకా గనక దాన్ని వాయిదా వేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ యొక్క సభ్యులలో మీలో కనుక ఉంటే ఇక ఆలస్యం చేయవద్దు. ముందుకు మీరు భగవంతుని ఆశ్రయించి, గురువుని ఆశ్రయించి తప్పనిసరిగా భగవంతుని యొక్క శరణాగతి గొడుగు కిందకి వెళ్ళేటువంటి, గోవర్ధనగిరి కిందకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి అనమాట. సో అందుకని ఇది మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఆ విధంగా వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. ఓ అర్జున, దేవదేవుడైన నాకు గతంలో జరిగిన సమస్తము, ప్రస్తుతం జరుగుతున్న సర్వము, భవిష్యత్తులో జరగనున్నవి అన్నీ తెలుసు. అలాగే జీవులందరి గురించి కూడా తెలుసు, కానీ నన్ను ఎవరూ తెలుసుకోలేరు. ఎందుకని అజ్ఞానులు, మూఢులు ఎప్పటికీ కూడా తెలుసుకోలేరు అనమాట. ఇది సారాంశం. అయితే ఒక చిన్న తెలుగులో మనము వాడుకగా మనం ఉపయోగించేటువంటి పదం అంటే తూచా తప్పగా పాటించండి, తూచా తప్పకుండా చెయ్యాలి అని మనం వాడుతుంటాం. తూచా అనేటువంటి 2 అక్షరాలు వాడుతాం అనమాట. ఆ తూచా తప్పకుండా అంటే ఏమిటి అనేటువంటి విషయం చాలా మందికి తెలిసి ఉండవచ్చు, చాలా మందికి తెలియకపోయి ఉండవచ్చు. ఇది వాస్తవానికంటే తూచా అనేటువంటిది సంస్కృత శ్లోకములలో వచ్చే అక్షరములు. ఉదాహరణకి ఈ శ్లోకం కనుక మీరు చూస్తే వర్తమానాన్ని చ అర్జున, చ అంటే మరియు, తూ అంటే కానీ అని అర్థం అనమాట సంస్కృతంలో. అందుకని ఆ అక్షరాలు కనుక తీసేసామనుకో సంస్కృతంలో ఆ శ్లోకం యొక్క అర్థమే మారిపోతుంది పూర్తిగా. సో అందుకని ఏదైనా చేసేటప్పుడు చిన్న విషయాలను కూడా శ్రద్ధతో, భక్తితో చేసేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. ఆ చిన్న విషయాలను మనం తూచా తప్పకుండా మనం పాటించాలా. ఏదైతే శిలా ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉన్నదో తూచా తప్పకుండా ఏమిటి? విశేషంగా భగవంతుని యొక్క జపము చేయటము, నిరంతరమైనటువంటి ప్రతి దినము కూడా శిలా ప్రభుపాదుల వారు మనకి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏంటంటే 16 మాలలు జపం చేయటము, తదుపరి ఒకే నామస్మరణ, అనన్య చింతన, భగవంతుని చింతన, తదుపరి ఏకాదశి వ్రతము, తదుపరి శ్రవణ కీర్తన స్మరణము, భగవద్గీత భాగవత శ్రవణము, గురు ఆశ్రయము. ఇవన్నీ కూడా ఏవైతే మనం శిలా ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఏవైతే ఉందో వీటినన్నింటినీ కూడా తూచా తప్పకుండా మనందరం కూడా పాటించేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. అది చెప్పుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం మనం. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. హరే కృష్ణ ప్రభుజీ. ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. శ్రీల ప్రభుపాద ద్వారా, ఓ భరతవంశీయుడా, పరంతప కోరిక మరియు ద్వేషముల వలన కలిగిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహంలో జన్మిస్తున్నారు. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ. हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम। హరే కృష్ణ. इच्छा द्वेष समुत्थेन द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप.
ఓ భరతవంశీయుడా పరంతప కోరిక మరియు ద్వేషముల వలన కలిగిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహంలో జన్మిస్తున్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కనకవల్లి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, పంచాంగ ప్రణామాలు. హరే కృష్ణ. ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరం తప. ఓ ప్రభుపాదులకి జై. ఓ భరతవంశీయుడా పరంతప కోరిక మరియు ద్వేషముల వలన కలిగిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహంలో జన్మిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి రెండు ద్వంద్వాలు ఉంటాయి. భౌతిక జగత్తులోకి రాగానే పుట్టగానే రెండు ద్వంద్వాలు ఉంటాయి. ఒకటి కావాలనుకోవటం, రెండు వద్దనుకోవటం. మనకి శరీరమునకు అవసరమైనటువంటివి, మనకు అవసరమైనటువంటివి, మన దేహికమైనటువంటి అవసరమైనటువంటివి కావాలనుకుంటాం. మన మనసుకు కానీ శరీరమునికి కానీ నచ్చని వద్దనుకుంటుంటాం. అంటే మనకు ఏది ఇబ్బందికరం అవుతుందో అది వద్దనుకుంటుంటాము, ఏది సుఖం పెడుతుందో అది కావాలనుకుంటాము. ఇది కోరిక ద్వేషం అనేటువంటి ద్వంద్వములు అనమాట. దీంతో మోహితులై జీవులందరూ కూడా మోహంలో జన్మిస్తారు. అంటే పుట్టుకతోనే ఇటువంటి మోహములు కారకమవుతాయన్నమాట. అంటే మాయాశక్తిచే ప్రభావితమై శ్రీకృష్ణుని ఎప్పటికీ కూడా అర్థము చేసుకోలేరు. ఈ మాయా ప్రపంచంలో ఉన్నంత వరకు ఇది ఎప్పటికీ కూడా మనము అర్థం చేసుకుని ఈ మాయలో ఉన్నంత వరకు. మరి ఈ మాయను ఎలా జయించవచ్చండి? మాయను జయించవచ్చు ఎవరైతే భగవంతుని పరమాత్మని గుర్తించి భక్తుడవుతారో వాళ్ళు జయించవచ్చు. భగవాన్ చెప్తారు, దైవీహేషాం గుణమయీ మమ మాయా దురచ్చయ మామేవ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ మాయను దాటడం చాలా సులభం. ఏంటండి ఎలా సులభం అండి? చాలా సింపుల్. భగవంతునికి శరణాగతి చేయటమే. అంతకు మించినటువంటి ఉత్తమమైనటువంటి మార్గం మరొకటి లేదనమాట. భగవంతుని సంపూర్ణ శరణాగతి ద్వారా మాయను సులభముగా జయించవచ్చు అనే విషయాన్ని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? తద్వారా ఏమి జరుగుతుందంటే జీవునికి తన సహజ స్థితి తెలుస్తుంది. ఏమిటి జీవుని యొక్క సహజ స్థితి అంటే శుద్ధ జ్ఞానమైనటువంటి భగవంతునికి సేవ చేయటమే జీవుని యొక్క సహజ స్థితి అనమాట. ఈ మాయామోహానికి ఏది కారణమవుతుందంటే శుద్ధ జ్ఞానానికి దూరం అవటం వల్ల మాయా జ్ఞానం మాయ మనల్ని మోహానికి గురి చేస్తుందన్నమాట. అంటే వాస్తవమైనటువంటిది తెలుసుకోకపోవటం వల్ల అవాస్తవాన్ని నమ్మేటువంటి దానిలో బతికేటువంటి స్థితిలోకి వస్తాము. ఏమిటి వాస్తవమైనటువంటిది? భగవంతుని సత్సాంగత్యము, సాధు సాంగత్యము, శాస్త్ర సాంగత్యము ద్వారా జ్ఞానమును మనము పొందగలము, శుద్ధ జ్ఞానమును పొందగలము. ఎప్పుడైతే సత్సాంగత్యములో భగవంతుని యొక్క జ్ఞాన విజ్ఞాన శాస్త్రములైనటువంటి భగవద్గీత భాగవతముల అధ్యయనము అవగాహన జరిగిందో ఆటోమేటిక్గా ఏ విధంగా అయితే చీకటి ఉన్న చోట సూర్యోదయం జరిగి కాంతితో ఆ ప్రదేశం అంతా నింపబడుతుందో, ఏ విధంగా అయితే చల్లగా ఉన్నటువంటి ప్రదేశంలో సూర్య వేడిమి ప్రవేశించి దానికి వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తుందో, అదేవిధంగా భగవంతుని గురించినటువంటి జ్ఞాన విజ్ఞానమును తెలుసుకోవటం వలన, భగవంతుని యొక్క నామ గుణ లీలా మహత్యములను తెలుసుకోవటం వలన ఆటోమేటిక్గా జ్ఞానదీపేన భాస్వత అని భగవానుడు ఏదో చెప్పాడో, తేషామేవాను కంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత అంటారు కదా 10వ అధ్యాయంలో. సో ఆ జ్ఞానము చేత మనం ప్రకాశింపబడతాము, వెలుగును పొందుతాము, మాయను అధిగమిస్తాము అని చెప్తారనమాట. ఈ మాయ యొక్క ఆలోచనలు, లక్షణాలు ఎలా ఉంటాయి కూడా శిలాప్రభుపాద భాష్యంలో చెప్తూ, మాయ ఉన్నంత కాలము నేను భగవానుడు ఒకటే, నేను భగవానునికి పెద్ద తేడా ఏమీ లేదు అనేటువంటి భావనలో ఉంటారనమాట. ఎటు విధంగా అంటే ఇది సహజమైనటువంటి పాపపు ఆలోచన అంటారు శిలాప్రభుపాద. ఎప్పుడైతే రాజసూయ యాగం చేసి ధర్మరాజు అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలనేటువంటి సంఘర్షణలో ఉన్నప్పుడు భీష్ముడు భగవంతుని నిర్ధారణ చేసి శ్రీకృష్ణ భగవానునికి అగ్రతాంబూలం ఇవ్వమంటే, నాకేం తక్కువ, శ్రీకృష్ణుని కన్నా నాకు కూడా ఇవ్వమని శ్రీశుపాలుడు అడ్డం పెడితే ఏమైంది? శిరశ్ఛేదనం జరిగిందనమాట. అదేవిధంగా భగవంతునితో సమానమైనటువంటి భావన, కోరిక ఏదైతే ఉన్నదో అది నాశనానికి దారితీస్తుంది. అదేవిధంగా కృష్ణునిపై ద్వేషం, ఎవరికి?
దుర్యోధనుడు లాంటి వాడు అన్నమాట. దేవాది దేవుడు అనే విశ్వాసం లేకుండా జీవుని యొక్క సహజమైన ద్వేషం ఏదైతే ఉందో అది సుయోధనుడి రూపంలో, దుర్యోధనుడి రూపంలో మనకు కనిపిస్తుంది. అటువంటి దుర్యోధనుడు చివరికి ఎటువంటి నాశనం చెందాడనేటువంటి విషయం మనకు తెలుసు. అందుకని దేవాది దేవుడు కూడా భౌతిక శక్తితో సృష్టించబడే అనేటువంటి ఆలోచన ఏదైందో ఇది మాయా ప్రభావం, మాయ యొక్క ప్రభావం అనమాట. ఎవరైతే దేవాది దేవుడు కూడా భౌతిక శక్తిచే సృష్టించబడినటువంటి వాడు, భౌతికమైనటువంటి పరిమితులకు లోబడినటువంటి వాడు అనే భావన ఏదైతే ఉందో ఇది మాయ ప్రభావం. ఇది మాయ యొక్క ద్వంద్వ లక్షణములు అనమాట. ఎట్లా ఉంటాయంటే మానవములను, సుఖదుఖములను, స్త్రీ పురుషులని, శుభాశుభములని ఈ విధమైనటువంటి చక్రములో మనము కొట్టుమిట్టాడుకుంటూ ఉంటాం అనమాట. అశాశ్వతాలని శాశ్వతమని భావిస్తూ ఉంటాము. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నేను యజమానిని, నేను భర్తను, నేను భార్యను, నా పదవి అనేటువంటి ఇటువంటి భావావేశంలో మనము ఈ మాయలో కొట్టుమిట్టాడుతూ ఉంటాము అనే విషయాన్ని శిలాప్రభుపాదులు వారు చెప్తారన్నమాట. సో దానికి సమాధానమైనటువంటి ఒక చిన్న రెండు తెలుగు విశేషణాలు మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తానన్నమాట. మీరందరికీ తెలిసే ఉంటుంది సత్యహరిశ్చంద్ర నాటకం అనేటువంటిది. మాయామేయ జగంబే నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుండని ప్రాణంబుండందాకనెంతో ఎల్లాడిన ఈ శరీరం ఇప్పుడు కట్టెలంగాలుచో నా ఇల్లాలను రాదు పుత్రులను తోడై రాడు తప్పింపగన్ అంటాడు అనమాట. బలిజేపల్లి లక్ష్మీకాంత్ కవి గారు సత్యహరిశ్చంద్ర నాటకంలో అనమాట. అంటే మనతో ఎప్పటికీ కూడా మనతో ఉండేవి, మనతో వచ్చేవి భగవంతుని యొక్క నామ కథ లీలా స్మరణ జ్ఞాన విజ్ఞానము మాత్రమే. అందుకే అన్నమాచార్యులు వారు అంటారు, ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితే నీ చిత్తంబికను అంటాడు. స్వామి నీ శరణాగతి మించినటువంటి మరొకటి లేదు. ఈ మానుష జన్మం ఎప్పుడు ఎత్తానో, ఎన్ని సార్లకు ఎత్తానో నాకైతే ఎక్కడిదో ఈ మానవ జన్మం ఎట్లా పొందానో, కానీ దీని ఫలం ఏమిటి? నిక్కముగా నిన్నే నమ్మితే నీ చిత్తం మనస్సంతా కూడా నిన్ను నమ్మాను, ఇక నీ ఇష్టం, నువ్వేం చేస్తావో నీ ఇష్టం. మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మాధవ నీ మాయ. మాధవ నీ మాయ ఎటువంటిదయ్యా? ఆహారం మర్చిపోను, సంసార సుఖం మర్చిపోను, ఇంద్రియ భోగం మర్చిపోను, కానీ మరచద సుజ్ఞానంబును నీ జ్ఞానాన్ని మర్చిపోతానయా. మరచద తత్వ రహస్యమును నీ యొక్క భగవతత్వం ఏదైతే ఉన్నదో దాన్ని మర్చిపోతాను. మరచద గురువును దైవము నీ మాయ ఎంత ప్రభావం ఏందయ్యా. ఏది గుర్తుంచుకోవాలో వాటిని మర్చిపోతాను, ఏది మర్చిపోవచ్చో దాన్ని మర్చిపోను. ఆహారం మర్చిపోను, సంసార సుఖం మర్చిపోను, ఇంద్రియ భోగం మర్చిపోను. ఏమిటయ్యా ఈ మాయ? సుజ్ఞానం మర్చిపోతాను, తత్వరహస్యం మర్చిపోతాను, చివరికి గురువును దైవాన్ని కూడా మర్చిపోతానయ్యా నీ మాయా ప్రభావమత. విడువను పాపపు పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయ. విష్ణుని నీ మాయ ఎంత బలమైనదంటే పాప పుణ్యాలు విడవను, దుర్గుణాలు విడవను, ఆశలు కోరికలు విడిచిపెట్టను, కానీ షట్కర్మములు విడిచెద షట్కర్మములు నేను చేయవలసినటువంటి కర్మం ఏదైతే ఉన్నదో వాటిని మర్చిపోతానయ్యా. వైరాగ్యాన్ని మర్చిపోతాను, ఆచారాన్ని మర్చిపోతాను. నీ మాయ ప్రభావం ఇంత ఉన్నదా అని చెప్తాడనమాట. తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధముల ఎన్నో కావాలని దాన్ని తగిలించుకుంటాను నేను. ఒకదాని తర్వాత వచ్చి బంధాలని తగిలించుకుంటాను. తగులను మోక్షపు మార్గము తలపున ఇంతైనా. మనసులో ఎప్పుడైనా కూడా మోక్షం పొందుదామనే ఆలోచనే నాకు రాదేందయ్యా నీ మాయ ప్రభావం. కాకపోతే అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నన్ను నీ వేలితి నాకాయి మాయ. స్వామి నవమాకయ్యా, నన్ను కరుణించి, నువ్వు కరుణించి నాకు నీ మాయ నుంచి తొలగించు అని ఇంత బతిమిలాడితే స్వామివారు తొలగించకుండా ఉంటారండి? ఇంత అద్భుతంగా స్వామివారిని సేవించి బతిమిలాడితే ఆయన కరుణించకుండా ఉంటాడా? తప్పకుండా కరుణిస్తాడు. అదే దైవీహేషాం గుణమయి మమ మాయా దురచ్చయ మామే వైశసి ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎప్పుడైతే ఈ విధంగా మనము ప్రపత్తి చేశామో, అన్నమాచార్యుల వారు ప్రపత్తి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కమున నిన్నే నమ్మితే నీ చిత్తంబికను. ఆయన తప్పకుండా మనల్ని కరుణిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం
ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. हरे कृष्ण माताजी. హరే కృష్ణ. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता భజంతే మాం దృఢవ్రతా. శ్రీల ప్రభుపాద ద్వారా పూర్వజన్మలో ప్రస్తుత జన్మలో కార్యాలను చేస్తూ పాప ఫలాలను తొలగించుకొనిన మనుజులు ద్వంద్వ మోహాల నుంచి పూర్తిగా విడిపడి నా సేవలో దృఢవ్రతులై నిమగ్నమవుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సరోజన మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దండవదనం. హరే కృష్ణ. దండవత్ మాత. చదువు. ఏషాం సంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం ఏ ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతః. పూర్వజన్మలో ప్రస్తుత జన్మలో పుణ్యకార్యములను చేస్తూ పాపఫలాలను తొలగించుకున్న మనుజులు ద్వంద్వమోహముల నుండి పూర్తిగా విడిపడి నా సేవలో దృఢవ్రతులై నిమగ్నములవుతారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. రాధా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ మాతాజీ. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మలలో ప్రస్తుత జన్మలలో పుణ్యకార్యాలను చేస్తూ పాపఫలాలను తొలగించుకుని మనుషులు ద్వంద్వమోహాల నుంచి పూర్తిగా విడిపడి నా సేవలో దృఢవ్రతులై నిమగ్నమవుతారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో పూర్వజన్మలలో ప్రస్తుత జన్మలో పుణ్యకార్యాలను చేస్తూ పాప ఫలాలను తొలగించుకొని ఏవైతే ద్వంద్వ మోహాల నుంచి పూర్తిగా విడిపడేది కోరిక ద్వేషం అనేటువంటి ద్వంద్వ మోహాలు గత శ్లోకంలో ఏదైతే భగవానుడు చెప్పున్నాడో వాటి నుంచి పూర్తిగా విడిపడి నా సేవలో దృఢవ్రతులై నిమగ్నమవుతారు. భగవానుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు అనమాట. ఎవరైతే పుణ్యకార్యములను చేస్తూ ఉంటారో వారందరికీ కూడా భగవానుడు తనను తెలుసుకొని తనను సేవించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని తప్పకుండా ఇస్తాడనమాట. సో భక్తియుత సేవ చేయటానికి భక్తుని అర్హతలు ఎవరైతే ఉన్నారో దృఢవ్రతులు ఎవరైతే ఉన్నారో వారి గురించిన విషయాలు ఇక్కడ ఈ శ్లోకంలో ప్రస్తావించే ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఈ శ్లోకం దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిని చేరటానికి అవసరమైనటువంటి అర్హతలను తెలియజేస్తుంది. ఏం చేయాలంటే ప్రస్తుత జన్మలో కానీ పూర్వజన్మల్లో కానీ చేసిన పవిత్ర కర్మ ఏదైతే ఉన్నదో అది మనల్ని భగవంతుని సేవలో నిమగ్నం అయ్యేట్టు చేస్తుందన్నమాట. మనందరం కూడా భగవంతుని యొక్క కథని నామమును లీలలను చదవటానికి మనం వచ్చాము, వినటానికి వచ్చాము, రోజు జపం చేస్తున్నాము, నిత్యం భాగవత సేవ చేస్తున్నాము, భగవంతుని శ్రవణ కీర్తన స్మరణ అర్చన వందన పాదసేవ దాస్య సాఖ్య ఆత్మనివేదనం చేస్తున్నామంటే దీనికి 100% మనము గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ మనకు చేసుకున్నటువంటి పుణ్య సుకృతి ఏదైతే ఉన్నదో, సుకృతి అంటారు కదా, పుణ్యకర్మలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ఫలము కాగా వలనే మనము ఆ ఆస్తిని సంపాదించాం కాబట్టి ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాం అనమాట. ఈ విధంగా భగవంతుని యొక్క నామ కథా లీల స్మరణ శ్రవణ కీర్తన స్మరణములు చేసేటువంటి అద్భుత భాగ్యాన్ని పొందాం.
సో అందుకని ఇది చేస్తున్నప్పుడు ఈ పవిత్ర కర్మలో మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పాపకర్మల సంపూర్ణ నాశనం జరిగి మాయా మరియు ద్వంద్వముల నుంచి, ఏంటా ద్వంద్వములు? కోరిక ద్వేషములు లేదా ఈర్ష్యా ద్వేషముల నుంచి విముక్తి కలుగుతాం అన్నమాట. అయితే పాపులు గాని, నాస్తికులు గాని, మూర్ఖులు గాని, వంచకులైన వారికి కోరిక ద్వేషాలు అనేటువంటి ఈ ద్వంద్వాలను వాళ్ళ దాటడం అంత సులభమైనటువంటి విషయం కాదు. ఇంకా మనము కోరికని లేదా ద్వేషమును మనము దాటలేకపోతున్నామంటే మన పాపకర్మలు ఏదైతే ఉన్నాయో పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసినటువంటివి అవి మనల్ని ఇంకా వెంటాడుతున్నాయని అర్థం అన్నమాట. దాన్ని అధిగమించడానికి ఏం చేయాలా? మరింతగా మన శరణాగతిని ఉధృతి చేయాలన్నమాట. శరణాగతి భావాన్ని, తత్వాన్ని, సాధనను ఉధృతి చేయవలసి ఉంటుందన్నమాట. దాన్ని పెంచవలసి ఉంటుందన్నమాట. సో అందుకని పారమార్థిక స్థితిని చేరే క్రమం కూడా అంగీకరించే వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి చెప్తూ శిలా ప్రభుపాదులు అంటారు, ధార్మిక నియమములను సాధన చేయుట. ప్రత్యేకించి మనం ఉన్నామంటే శిలా ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి నియమములు ఏవైతే ఉన్నాయో వాటిని 100% మనం సాధన చేసేటువంటి ప్రయత్నం చేయాలా. పుణ్యకర్మలను ఆచరిస్తూ ఉండాలా. తద్వారా పాపకర్మలను అధిగమించాలా. అప్పుడు ఏమవుతుంది? క్రమంగా మనము భగవంతుని యొక్క తలపులో సమాధి స్థితిని పొందుతాం అన్నమాట. ఇది ఉత్తమ మార్గముగా చెప్పబడింది. ఎలా అంటే ఇది ఎలా సాధ్యమవుతుందంటే శుద్ధ భక్తుల సాంగత్యంలో కృష్ణార్భక్తి రస భావనతో మాత్రమే ఇది సాధ్యము. ఇది శుద్ధ భక్తుల సత్సాంగత్యము వల్ల, శుద్ధ భక్తుల శాస్త్ర సాంగత్యము వల్ల, శుద్ధ భక్తులైనటువంటి సాధు సాంగత్యము వల్ల మాత్రమే మనము ఈ ఆధ్యాత్మిక స్థితిని మనము పొందగలము. ప్రత్యేకించి భాగవతుల లేదా భగవంతుని సేవ ద్వారా జీవికి మాయ నుంచి విముక్తి సాధ్యమవుతుంది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ శిలా ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతం 5వ స్కందం 5వ అధ్యాయంలోని వృషభదేవుని విషయంలో జరిగినటువంటి ఒక శ్లోకాన్ని ఇక్కడ ప్రస్తావిస్తారు. వృషభ ఉవాచ మహత్సేవాం ద్వారమాహుర్విముక్తే తమోద్వారం యోషితాం సంగి సంగం మహాంతస్తే సమచ్చిత్తాః ప్రశాంత విమాన్యవః సుహృదః సాధవో ఏ. భాగవతుల సాంగత్యం మహత్సేవాం ద్వారం ఆహుర్విముక్తే. మహాత్ముల సేవ ఏదైతే ఉందో అది ముక్తికి ద్వారాలను తెరుస్తుందన్నమాట. మన భౌతిక బంధముల నుంచి మనల్ని విడిపించటానికి, భగవంతుని చేరటానికి ద్వారములు ఎప్పుడు తెరవబడతాయి? ఎప్పుడైతే మనము భాగవతుల సేవ చేస్తామో, మహాత్ముల సేవ చేస్తామో. మహాత్ములంటే ఎవరు? వాసుదేవ సర్వమితి సమహాత్మ అంటారు కదా భగవానుడు. వాసుదేవుడే సర్వస్వం అనేటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారిని సేవించడం ద్వారా మనకి తలుపులు తెరుచుకుంటాయి. ఏ తలుపులు? భగవంతుని చేరేటువంటి తలుపులు తెరుచుకుంటాయన్నమాట. తమోద్వారం యోషితాం సంగి సంగం. కామ్యకర్మ రతుల గనక సాంగత్యం మనం చేశామంటే తమస్సుకు కారణమైనటువంటి కటిక చీకటి లోకములకు మన మార్గం యొక్క ప్రయాణం మొదలవుతుందన్నమాట. సో అందుకని సత్సాంగత్యం ప్రత్యేకించి చెప్పేది ఎందుకంటే మనల్ని పతనము చెందకుండా మన యొక్క భక్తి సాధనలో నిలిపి ఉంచగలిగినది సత్సాంగత్యము మాత్రమే. దుస్సాంగత్యము మనల్ని మరింతగా పతనము చేసి ఈ జన్మలో కనీసం మానవ జన్మ పొందాం. దుస్సాంగత్యం వల్ల మరుజన్మలలో ఏ జంతువులు గాను, జాలములు గాను, లేక పక్షులు గాను, వృక్షములు గాను, శిలలు గాను, మిగిలినటువంటి 83,99,999 జీవరాశుల్లో ఏదో ఒక శరీరాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నదన్నమాట. సో అందుకని కామ్యకర్మ రక్తుల సాంగత్యము కన్నా పరమ భాగవతుల సాంగత్యం ఉత్తమమైనటువంటి విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాదులు స్పష్టం చేస్తున్నారు. మహాంతస్తే భాగవతుల కరుణ. ఎప్పుడైతే మనము సత్సాంగత్యము చేస్తున్నామో వారి ద్వారా ఏమవుతుందండి? నెమ్మదిగా మనలో ఉన్నటువంటి మాలిన్యము కూడా, అనేక జన్మలుగా మనలో పేరుకుపోయినటువంటి మాలిన్యములు భగవంతుని యొక్క నామస్మరణ వలన, భగవంతుని యొక్క కథాశ్రవణము వలన, భగవంతుని యొక్క లీలాశ్రవణము వలన, భగవంతుని యొక్క నామ కథా లీలా స్మరణము వలన మనలో అనేక జన్మలుగా పేరుకుపోయినటువంటి మాలిన్యము శుభ్రము పడి, మాయ నుంచి బయటపడి
భగవత్ తత్వములో మనము నెలకొనేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. సో అందుకని బద్ధజీవులను మాయ నుంచి తప్పించటానికి భాగవతులైనటువంటి వాళ్ళు, భగవద్భక్తులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాడు ప్రపంచమంతా వాళ్ళు పర్యటిస్తూ ఉంటారనమాట. ఎవరి కోసం? మన కోసం. మరి వాళ్ళు ఇక్కడెందుకు ఉన్నారండి? మన కోసమే మన స్వామి పంపించారనమాట. శిలాప్రభుపాదుల వారి లాంటి వారిని భగవానుడు మన కోసమే ఎంపిక చేసి మరి ఈ భౌతిక జగత్తులోకి పంపిస్తారనమాట. వారు వచ్చినప్పుడు విశ్వమంతా వాళ్ళు పర్యటిస్తారు. విశ్వములో ఏ మూల మనము దాక్కున్నా కూడా మనకి భగవతత్వ జ్ఞానం, మనలో సంకల్పము దృఢంగా ఉంటే, దృఢవ్రతాహ అనేటువంటి ఇది ఉంది కదా, మన సంకల్పము దృఢమైనదైతే మనకు మనసులో భగవంతుని యొక్క నామస్మరణ చేయాలని, భగవంతుని యొక్క భగవద్గీత వినాలని, తెలుసుకోవాలని, శ్రీమద్ భాగవతం వినాలని, తెలుసుకోవాలని, లేదా సద్గురువును ఆశ్రయించాలని, జన్మరాహిత్యాన్ని పొందాలనేటువంటి ఏ సంకల్పము మనలో దృఢంగా ఉన్నా ఆటోమేటిక్గా భగవనుడు పంపినటువంటి భగవద్భక్తుల పరిచయం మనకు కలుగుతుందన్నమాట. అంతే కదండి, మనందరం ఎలా వచ్చాము సత్సాంగత్యంలోకి? భగవద్భక్తుల సాంగత్యమే మనల్ని ఇక్కడ దాకా నడిపించింది. భగవద్భక్తుల పరిచయమే మనల్ని ఇక్కడ దాకా నడిపించింది. భగవద్భక్తుల యొక్క మాటలో ఉన్నటువంటి స్వచ్ఛత, వారి భగవంతునిపై వారికి ఉన్న విశ్వాసము మనల్ని ఇక్కడికి నడిపించింది అనమాట. మహాత్ముల లక్షణాలు అలా ఉంటాయి. సమదృష్టి కలిగి ఉంటారు వాళ్ళు. ఎప్పుడు జీవి మరి విషయాలని సమంగా పరిగణిస్తారు. మన పూర్వాశ్రమం, మనం అంతకుముందు ఏమిటి అనే విషయాన్ని వాళ్ళు చూడరు. ఏ స్థితిలో ఉన్నా కూడా మనకి శాంత చిత్తులై పూర్తిగా భక్తిత సేవలో వారు నిమగ్నమై మనల్ని నిమగ్నం చేసే ప్రయత్నం చేస్తారు. కోపాన్ని జయించి అందరి ప్రయోజనం కోసం శ్రమిస్తారు. మన కోసం వాళ్ళు సమయాన్ని వెచ్చించి, సమయాన్ని వాళ్ళు కూర్చుకొని మన కోసం వాళ్ళు భగవద్గీతను, భాగవతాన్ని, లేదా భగవంతుని యొక్క నామమును, కథను, లీలను మన కోసం వాళ్ళు కష్టపడి మనకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే, మన శిక్షా గురువులు కానీ, దీక్షా గురువులు కానీ, వీరందరూ కూడా వారు ఎందుకు చేస్తున్నారంటే, ఇది భగవానుడు మనలో సంకల్పము దృఢముగా ఉన్నది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని ఇంటర్నెట్లో కూడా భగవత్ సంబంధమైన విషయ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి అవకాశాన్ని భగవానుడు మనకి కల్పించాడు. దీనికి కారణం దృఢవ్రతాహ, మన మనసులో ఉన్నటువంటి సంకల్పము, విశేషమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది మనల్ని ఇక్కడ దాకా తీసుకొస్తుంది అనమాట. అందుకని అదే అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని మహాత్ముల సేవ ద్వారా వ్యక్తి అయినటువంటి మనం భవబంధాల నుంచి ముక్తి మార్గం పొందే ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. సో అందుకని మహాత్ముల సేవ వల్ల వారు అలౌకికులు మరియు భక్తులు కాబట్టి భగవంతునిలో ఐక్యం, భగవాన్ని సాంగత్యం కోరుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా మహాత్ములు సేవ చేయటం వలన వారు వాస్తవమైనటువంటి జ్ఞానమును పొంది భగవంతుని సేవలో నియుక్తులై భగవంతుని దివ్యధామమునకు వెళ్ళేటువంటి అవకాశం కలుగుతుందన్నమాట. అటువంటి కార్యకలాపాల్లో కనుక ఆసక్తి లేక స్త్రీ మరియు లైంగిక వ్యామోహం కోరే వ్యక్తుల సాంగత్యం కనుక మనం చేస్తే నరక మార్గానికి ద్వారాలు తెరుచుకొని ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ శిలాప్రభుపాదుల వారు భాష్యంలో మనకి స్పష్టం చేస్తున్నారు. అందుకని నిరాకారవాదులు ఏం చేస్తున్నారు? వాళ్ళు అతిపెద్ద తప్పు చేస్తున్నారు. ఎందుకని? వాళ్ళకి శ్రీకృష్ణ దాసులం అనే సహజ స్థితి తెలియకపోవటం వలన వారు అటువంటి తప్పు చేస్తున్నారు. వారు మరలా జన్మలు ఎత్తవలసిందే. ఎప్పటిదాకా? వాసుదేవ సర్వమితి సహ మహాత్మా సుదుర్లభ, వాసుదేవుడే సర్వస్వం అనుకునేంత వరకు వారు అనేక జన్మలు ఎత్తవలసే ఉంటుంది అనే విషయాన్ని చెప్తూ, దేవాది దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏకైక మార్గం ఏంది? బద్ధజీవి తన సహజ స్థితిని తెలుసుకుని, తాను భగవానునికి దాసుడని తెలుసుకుని దృఢవ్రతంతో ఆ భగవానుని యొక్క భక్తియుత సేవలో పూర్తిగా నిలవటమే అత్యుత్తమమైనటువంటి దృఢవ్రతంగా చెప్తూ శిలాప్రభుపాదుల వారు ఈ భాష్యాన్ని ముగిస్తారనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం. హరే కృష్ణ. మాతాజీ.
जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म तद्विदुः कृत्स्नम् अध्यात्मं कर्म चाखिलम्। హరే కృష్ణ ప్రభుజీ. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృష్ణం అధ్యాత్మం కర్మ చాకిలం. శ్రీల ప్రభుపాద ద్వారా ముసలితనము మృత్యువుల నుంచి ముక్తిని పొందుటకు యత్నించుచు బుద్ధిమంతులు భక్తి యోగంతో నన్ను ఆశ్రయిస్తున్నారు. దివ్య కర్మలను గురించి పూర్తిగా తెలియట చేత వాస్తవానికి వారు బ్రహ్మస్వరూపులై ఉన్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. గీతామాతజీ. హరే కృష్ణ. ప్రణామస్ ప్రభుజీ. హరే కృష్ణ. గణపతి. జరా మరణ మోక్షాయ మామశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మ చాకిలం. ముసలితనము మృత్యువుల నుంచి ముక్తిని పొందుటకు యత్నించు బుద్ధిమంతులు భక్తి యోగంతో నన్ను ఆశ్రయిస్తున్నారు. దివ్య కర్మలను గురించి పూర్తిగా తెలియట చేత వాస్తవానికి వారు బ్రహ్మస్వరూపులై ఉన్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ కృష్ణ. చైతన్య. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. ముసలితనం. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద. జై శ్రీల ప్రభుపాద. ముసలితనం మృత్యువులు నుంచి ముక్తిని పొందుటకు యత్నించు బుద్ధిమంతులు భక్తి యోగంతో నన్ను ఆశ్రయిస్తున్నారు. దివ్య కర్మలను గురించి పూర్తిగా తెలియట చేత వాస్తవానికి వారు బ్రహ్మస్వరూపులై ఉన్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో ఇక్కడ భక్తి యోగంతో భగవంతుడిని ఆశ్రయిస్తున్నారు. ఎందుకని? జన్మరాహిత్య స్థితిని పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఏమిటా జన్మరాహిత్య స్థితి? ముసలితనము, మృత్యువుల లాంటి భౌతికమైనటువంటి బాధల నుంచి శాశ్వతమైనటువంటి ముక్తి కోసం ప్రయత్నించేటువంటి బుద్ధిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తి యోగముతో భగవంతుని ఆశ్రయిస్తారు. ఎందుకని ఆశ్రయిస్తారంటే వాళ్ళకి దివ్య కర్మల గురించినటువంటి సంపూర్ణ జ్ఞానం ఉన్నది. ఎవరికైతే దివ్య కర్మల గురించినటువంటి సంపూర్ణ జ్ఞానము అంటే ఎవరికైతే భగవంతుని చేరటానికి అవసరమైనటువంటి జ్ఞానము సంపూర్ణముగా ఉంటుందో దానిని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు బ్రహ్మస్వరూపులు అనే విషయాన్ని ఇక్కడ సాక్షాత్తు భగవానుడే చెప్తున్నాను అనమాట. సో జనన మరణ సంహిత అనేటువంటి విముక్తే భక్తి మార్గం అనేటువంటి అంశమును స్పష్టముగా తెలిసినటువంటి బ్రహ్మస్వరూపులు ఎవరైతే ఉన్నారో ముసలితనము వ్యాధుల నుంచి లేదా మరణము నుంచి బయటపడటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో శాశ్వతమైనటువంటి విముక్తిని పొందాలనే భావనలో ఉన్నారో వారు కృష్ణుని ఆశ్రయిస్తారు. కేవలము కోరికలైతే ఇతర దేవతలందరినీ ఆశ్రయించేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకని శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించటంలోని వాస్తవమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే జన్మరాహిత్య స్థితిని పొందేటువంటి లక్ష్యముతో అది తెలిసి సంపూర్ణముగా తెలిసి ఎవరైతే భగవంతుని ఆశ్రయించి సేవిస్తూ అనుసరిస్తూ ఉంటారో వారిని బ్రహ్మస్వరూపులుగా ఇక్కడ భగవానుడు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మము అంటే భగవత్ సంబంధ జ్ఞానము, భగవాను గురించిన సంపూర్ణ అవగాహన ఎవరైతే కలిసిందో వారిని మనకి బ్రహ్మము మనకి తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని బ్రహ్మశ్రీ అనేటువంటి సంబోధన చేస్తూ ఉండేటువంటి సాంప్రదాయం ఒకటి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది. సో అందుకని ఆ బ్రహ్మశ్రీ అంటే బ్రహ్మజ్ఞానము ఏదైతే సంపూర్ణముగా తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే బ్రహ్మమునకు సంపూర్ణ శరణాగతి చేసి అందులో ఎవరైతే నిలిచి వారు సాధన చేస్తున్నారో అటువంటి బ్రహ్మస్వరూపులు పరమ భాగవతుల గురించి చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుందన్నమాట.
అంటే శుద్ధ భక్తులైనటువంటి వాళ్ళు బ్రహ్మభావనలో ఉండి దివ్యమైనటువంటి కర్మలను గురించి సమగ్రంగా తెలిసి ఉంటారు. ఏదైతే భగవానుడు తాను చెప్పినటువంటి జన్మ కర్మ చమే దివ్యం, భగవాను యొక్క జన్మ, భగవాను యొక్క కర్మ, భగవాను యొక్క నామము, భగవాను యొక్క కథ, భగవాను లీల సంపూర్ణముగా తెలిసి భగవానుని చేరుకోవాలని, జన్మరాహిత్యాన్ని పొందాలనేటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానముతో ఎవరైతే ఉంటారో వారిని బ్రహ్మస్వరూపులుగా ప్రస్తావించడం జరుగుతుందన్నమాట. వారు భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు అధిభూతుడు, అధిదైవుడు, అధియజ్ఞుడు అనేటువంటి తెలిసి సంపూర్ణంగా తెలిసి ఉంటారు. మనకు తదుపరి శ్లోకంలో వస్తుందన్నమాట అది. అదే సందర్భంలో అహం బ్రహ్మోస్మి, నేను బ్రహ్మమును అని చెప్పేటువంటి ప్రస్తుత పరిస్థితులు కొంతమందిని చూస్తూ ఉంటాం అనమాట. వాస్తవానికి నేను బ్రహ్మమును అని తెలుసుకోవటం లేదంటే నేను ఈ జన్మ మృత్యు జరా వ్యాధులను అధిగమించిన వాడను అనేటువంటి భావమునకు అది ప్రతీక అనమాట. అందుకని బ్రహ్మభావన భక్తిలో కూడా ఉన్నదనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నది ఈ శ్లోకం ఏదైతే ఉన్నదో. అంటే నేను అహం బ్రహ్మోస్మి అనేది ఇక్కడ ఇన్బిల్ట్, దానితో పాటు వచ్చేసినటువంటిది. ఎప్పుడు ఎట్లా వచ్చేసింది, ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళు ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది నిరాకారవాదులు, మాయావాదులు ప్రకటించుకున్నట్టు అహం బ్రహ్మోస్మి అనేటువంటిది ఆ ప్రకటన అవసరం లేదు. ఎప్పుడైతే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము సంపూర్ణముగా తెలిసి భగవంతుని యొక్క సంపూర్ణ శరణాగతిలో ఎవరైతే ఉన్నారో వారు ఆటోమేటిక్గా బ్రహ్మస్వరూపులుగానే ప్రస్తావించబడతారు. సాక్షాత్ ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు, ఎవరికి వాళ్ళు ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. భగవంతునికి తెలిస్తే చాలు కదా, అంతకుమించి కావాల్సింది. ఎందుకని మామాశ్రిత్య అంటున్నారు భగవానుడు. అంటే కృష్ణ భక్తి రసభావన కలిగిన వ్యక్తిని ఎవరైతే ఉన్నారో వారిని బ్రహ్మముగా మామాశ్రిత్య యతంతితే తే బ్రహ్మ తద్విదు, అటువంటి వారిని బ్రహ్మగా చెప్పచెందుతున్నారు. బ్రహ్మనను పిలవచ్చు, పరమపదము చేరవచ్చు. వారికి కృష్ణునిపై ఎటువంటి అపోహలు కానీ సందేహాలు కానీ ఉండవు. వాస్తవానికి వాళ్ళు శ్రీకృష్ణుని గోలోక బృందావన దివ్యధామం చేరాలని ప్రయత్నిస్తూ ఉంటారు అనే విషయాన్ని చెప్తున్నమాట. ఆ విధంగా ఇతర మార్గాలకు చెందిన స్వచ్ఛమైన భక్తియుత సేవకుండే పోలికని ఈ యొక్క శ్లోకంలో భగవానుడు సుస్పష్టము చేశారని శిలా ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్తారు. ఎవరైతే 4 రకాలైనటువంటి అసంపూర్ణ భక్తులు ఉన్నారో, మనకి 7వ అధ్యాయం 16వ శ్లోకంలో వస్తుంది. ఇదే అధ్యాయంలో చతుర్విధా భజంతే మాం జనాసుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని అనేటువంటి 4 రకాల వాళ్ళు వస్తుంటారని భగవాన్ చెప్తారు కదా. సో వాళ్ళు అసంపూర్ణ భక్తులు అని చెప్తారు. అదేవిధంగా ఇతరులను పూజించేవారు వాళ్ళు కూడా ఎప్పటికీ వీళ్ళు కనీసంలో ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని 4 రకాలైనటువంటి వ్యక్తులు కొంతకాలం తర్వాత భగవంతుని కరుణచే వాళ్ళు శ్రీకృష్ణ సాంగత్యం పొందేటువంటి అవకాశం ఉంది. కానీ ఇతరులను దేవతలను పూజించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామస్తస్థై హృతజ్ఞానా ప్రపద్యంతే అన్యదేవతా తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వహ, వాళ్ళు ఎప్పటికీ కూడా దివ్యధామాన్ని చేరలేరు. అదే సందర్భంలో అల్పజ్ఞులైన బ్రహ్మానుభూతిని పొందిన వారు కూడా శ్రీకృష్ణ ధామం చేరలేరు. అంటే నేను బ్రహ్మమును అని తెలుసుకొని ఉండవచ్చు, కానీ అందులో భగవంతుని శరణాగతి భావము లేకపోతే వాళ్ళు కూడా ఎప్పటికీ కూడా భగవంతుని యొక్క దివ్యధామం చేరలేరనే విషయాన్ని 24వ శ్లోకంలో అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరంభావమజానంతో మామవ్యయం మనుత్తం అనేటువంటి శ్లోకంలో భగవానుడు స్పష్టం చేస్తాడు. సో ఆ విధంగా 4 రకాలైనటువంటి భక్తులు ఇవాళ కాకపోతే రేపైనా భగవంతుని శ్రీకృష్ణ భగవాన్ని పొందొచ్చు, కానీ ఇతర దేవతలను పూజించేవారు కానీ అల్పజ్ఞులై నేను బ్రహ్మమును అని మాత్రమే తెలిసిన వాళ్ళు కానీ ఎప్పటికీ శ్రీకృష్ణ దివ్యధామం చేరలేరు అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో ఈ శ్లోకం సందర్భంగా స్పష్టం చేస్తున్నారు. అందుకని భగవానుని కరుణచే బ్రహ్మమును అధిభూత ఇతర మార్గములను తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్చన భవబంధ విముక్తికై భగవంతుని మాత్రమే వారు సేవిస్తారు అనే అంశం చెప్తూ శిలా ప్రభుపాద ముగిస్తారనమాట. అది తెలుసుకుంటూ హరే కృష్ణ ప్రభు లాస్ట్ శ్లోకం ఉన్నది, నెక్స్ట్ వీక్ తీసుకుందామా? టైం అయింది ఇప్పటికీ కొంచెం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరీష్ ప్రభు, హరిచరణ్ ప్రభు, మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.